హాయ్ ఫ్రెండ్స్, బాపు బ్రహ్మాజీ ఆమని గారు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనకు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి తెలుగులో మూవీని చూడొచ్చు. సో మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో ఈ మూవీ నేమ్ కొన్నటువంటి ట్యాగ్ లైన్ కనుక మీరు చూసుకున్నట్లయితే అక్కడే మీకు సగం స్టోరీ అనేది అర్థమైపోతుంది. బాపు ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ అనేసి దీనికి ట్యాగ్ లైన్ ఉంది. అదే మనకు మూవీ స్టోరీ అనమాట. ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, దానివల్ల వాళ్ళు ఏ స్టేజ్ వరకు వెళ్ళిపోయారు అన్నది మనకు మూవీ స్టోరీ అనమాట. సో ఇంతకుముందు మనకు బలగం అనే ఒక మూవీ వచ్చింది. అది కూడా మనకు ఫాదర్ సెంటిమెంట్ పైనే ఉంటుందన్నమాట. అందులో ఏంటి అంటే ఆ ఫాదర్ కోసం అందరూ ఏకమవుతారు. కాకపోతే ఆ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ ఒకటవుతారు. సో ఇక్కడ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటవుతారు. కాకపోతే ఆ యొక్క తండ్రిని సరిగ్గా చూసుకోవడం కోసం కాదు, తండ్రిని చంపేద్దామని చెప్పేసి అందరూ ఒకటవుతారు అనమాట. ఇటువంటి ఒక పాయింట్తో ఈ స్టోరీ అనేది రాసుకున్నాడు అని చెప్పొచ్చు డైరెక్టర్. సో ఇక మూవీ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఈ స్టోరీ వచ్చేసి మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరులో జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ, బ్రహ్మాజీ అలాగే వాళ్ళ వైఫ్ ఆమని, అలాగే వాళ్ళకి ఒక 2 పిల్లలు, అలాగే బ్రహ్మాజీ గారి నాన్న, వీళ్ళ 5 మంది ఒక కుటుంబ సభ్యులు అనమాట. వీళ్ళందరూ ఆ పల్లెటూరులో చిన్న వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటారు. బ్రహ్మాజీ గారు వచ్చేసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. అక్కడ ఈయన చాలా అప్పులు చేసి ఉంటాడు. సో ఇక పంట చేతికి వచ్చి అప్పులు తీరద్దాం అనుకునేటప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ పంట అనేది నష్టపోతుంది. అటువంటిప్పుడు అప్పుల వాళ్ళందరూ వచ్చేసి ఈయన గట్టిగా పట్టుకుంటారు, మా అప్పు తీర్చండి అనేసి. అప్పుడు ఈయన ఏం చేయాలో తెలియక ఈయన ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేస్తాడు. కానీ అక్కడి నుంచి ఆయన బతికిపోతాడు. అలా బతికి బయటపడి ఇంటికి వచ్చిన తర్వాత ఈయన వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ అనేది వేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆయన్ని చంపేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఆ వచ్చిన డబ్బులతో మనం అప్పులన్నీ తీర్చేసి హ్యాపీగా ఉండొచ్చు అనేసి ప్లాన్ అనేది వేస్తారన్నమాట. దానికి ఈ బ్రహ్మాజీ గారు కూడా ఒప్పుకుంటారు వాళ్ళ నాన్ని చంపడం కోసము. సో అందరు కలిసి ఆయన్ని ఎలాగన్నా చంపేసి ఆ డబ్బు తీసుకోవాలనుకుంటారు. ఇంతకీ వాళ్ళ నాన్ని వాళ్ళు చంపారా లేదా, ఆ డబ్బు అనేది వాళ్ళకి ఎలా వస్తుంది, ఆ డబ్బు వాళ్ళకి వచ్చిందా లేదా అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ స్టోరీని డైరెక్టర్ మనకు చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక రియలిస్టిక్ స్టోరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి న్యూస్లు మనం వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు అనేటివి మనం చాలా న్యూస్లో చూస్తుంటాం కదా. అటువంటి ఒక పాయింట్ని తీసుకొని డైరెక్టర్ ఈ యొక్క స్టోరీ అనేది రాసుకున్నాడు అనమాట. సో నిజంగానే ఒక రైతు తను పండించినటువంటి పంట కోసం ఏ విధంగా ఎదురు చూస్తాడు, అది అతని చేతికి రాకపోతే అతని జీవితం అనేది ఏమవుతుంది, నిజంగానే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేసి మనకు ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించాడని చెప్పొచ్చు. సో ఇదంతా ఓకే, బాగానే చూపించాడని చెప్పొచ్చు డైరెక్టర్. కాకపోతే ఈ మూవీలో ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో ఆ పాయింట్ని డెప్త్గా చెప్పలేకపోయారనిపిస్తుంది. అదేంటి అంటే ఆ పెద్ద ఆయన్ని వీళ్ళు చంపేయాలి అనుకుంటారు కుటుంబ సభ్యులు. అది ఎందుకు చంపాలి అనుకున్నారు, అక్కడ ఆ పాయింట్ ఏదైతే ఉందో అది అంత కన్విన్సింగ్గా ఉండదు. సో బ్రహ్మాజీ గారు ఒక రైతు, అతను నష్టపోతాడు. ఆ నష్టపోయిన తర్వాత సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య ఈయనకి చెప్తుంది, నువ్వెందుకు చనిపోవడం, మీ నాన్న చంపేయచ్చు కదా అని. ఈయన కూడా దానికి ఒప్పుకునేస్తాడు. సో అది అంత సులువుగా అయిపోవడం అనేది పెద్ద కన్విన్సింగ్గా ఉండదు. అక్కడ కొంచెం డ్రామా అనేది యాడ్ చేసి పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. సో డైరెక్టర్ అయితే అది చెప్పాలనుకునేది ఇంకొంచెం బాగా చెప్పుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అలాగే ఇందులో ఉన్నటువంటి ఈ తాతకు సంబంధించినటువంటి మనవడు మనవరాలు వీళ్ళిద్దరు కూడా లవ్ ట్రాక్లు ఉంటాయి. అవైతే జస్ట్ ఊరికే మూవీలో అనవసరంగా వచ్చాయేమో అన్న విధంగా అయితే ఉంటుంది. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఇంకా కొంచెం బాగా చెప్పుండొచ్చేమో అనేసి అనిపిస్తుంది మనకు మూవీ చూసిన తర్వాత. సో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే బ్రహ్మాజీ గారు ఆ రైతు క్యారెక్టర్ బాగా సెట్ అయ్యారు. ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఆమని గారు కూడా ఆ యొక్క హౌస్ వైఫ్ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయ్యారు. ఆయన కూడా బాగా చేసింది. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. సో సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంటుంది. సో చాలా మంది ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇది వచ్చేసి ఒక బలగం మూవీ లాగా ఉండబోతుంది అనేసి అనుకున్నారు. బలగం అనేది పెద్ద హిట్ అయింది కాబట్టి దాంతో అయితే పోల్చారనమాట. మీరు కనుక బలగం మూవీని మైండ్లో పెట్టుకొని ఈ మూవీని చూసినట్లయితే మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, మీరు కనుక బాపు మూవీని డైరెక్ట్గా చూసినట్లయితే మీకు ఓకే పర్లేదు అన్న విధంగా అయితే ఉంటుంది. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చు అంటే చూడొచ్చు, అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.